డ్రాఫ్ట్ నోట్ ఏదైతే సాంకేతికమైన కార్యక్రమాలు జరుగుతాయి. సో అందులో కొంత చిన్న చిన్న సమస్యలు భూ నిర్వాసితులకు సంబంధించి ఎన్జిటి సమస్యలకు కూడా నేను ఇక్కడ నుండి వాళ్ళందరూ కూడా కోరుతాను. ఇలా ఈ ప్రాంతానికి నా హుస్నాబాద్తో పాటు గన్పూర్ నియోజకవర్గానికి కూడా ఈ యొక్క నీరు అందుతుంది. కాబట్టి ఇది ఫేజ్ 7 కింద వరద కాలువతోటి లోయర్ మానేరు ద్వారా నీళ్ళు వచ్చే విధంగా ఇక్కడికి అన్ని రకాల వ్యవస్థ ఉంది. కాబట్టి జస్ట్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ను వచ్చి రాబోయే సీజన్లల్లో నీళ్లు అందించడానికి కృతనిశ్చయంగా పనిచేస్తాం. ఎప్పటికప్పుడు దాన్ని ప్రోగ్రెస్ను పర్యవేక్షించుకుంటూ పనిచేస్తాం. ఈ ప్రాంత రైతులందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక పక్క మొదటి దశ ₹1,00,000 ఇచ్చినప్పుడు మా నియోజకవర్గం రెండో నియోజకవర్గం లబ్ధిదారులలో మొన్న కూడా మా నియోజకవర్గంలో దాదాపు ₹93 కోట్ల వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఫేజ్లో కూడా వస్తాయి. అక్కడ ప్రాంతం అంతా కూడా రైతాంగం మీద ఆధారపడి వెనుకబడ్డటువంటి ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడే రైతాంగానికి కాలువ ద్వారా నీళ్ళు వచ్చినట్టయితే ఈ యొక్క రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు. అది మా ఆకాంక్ష. కాబట్టి ఈ విధంగా ఒకవైపు రుణమాఫీ, మరొక వైపు కాలువల ప్రక్రియ జరుగుతున్న సందర్భంగా హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. డెఫినెట్గా విత్ ఇన్ 1 month లోనే కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేయాలని రెడీగా ఉందన్న. ఆల్రెడీ ధరణికి సంబంధించిన దాంట్లో ఏదైతే ఒక కమిటీని వేసామో కమిటీ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. రేపు అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ కూడా తీసుకొస్తున్నాం. మొత్తం అసెంబ్లీలో ఏం జరగబోతుందో రేపు చెప్పబోతున్నాం. ప్రభాకర్ గారు 17 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత గౌరవల్లి గెట్టపల్లి ప్రాజెక్టుకు మోక్షం లభించింది. 437 కోట్లు రిలీజ్ అయింది అంటారు. ఈ వరద కాలువలు ఎప్పటిలోగా పూర్తి కాబోతున్నాయి? ఇప్పటికీ నీళ్ళు అందించబోతున్నారు. సరే, ఇవాళ